ప్రస్తుతం ఒక ప్లాన్ ప్రకారం భారత వ్యతిరేకతలను పెంచడం జరుగుతోంది. దీని వెనుక ఖచ్చితమైన అమెరికా డీప్ స్టేట్ బుర్రలు పనిచేస్తున్నాయని సమాచారం. అమెరికా నుంచి వచ్చే ఆదేశాల మేరకే మన దేశంలో ఆందోళనకారులు కొత్త కొత్త విధానాలను తెరపైకి తెస్తుంటారు. విపక్షాలు యాక్టివేట్ అవుతుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎలాగైనా భారత ప్రధాని మోదీని గద్దె దించేసి దేశంలో అరాచకం సృష్టించాలన్నది అమెరికా డీప్ స్టేట్ పెద్దల ఉద్దేశం. అందుకే ట్రంప్ మన దేశానికి పూర్తి వ్యతిరేకతలను ప్రదర్శిస్తున్నారు. అమెరికా తర్వాత ఒక్కసారిగా కూడబలుకొని యూరప్, ఆస్ట్రేలియాలోనూ భారతీయులకు నిరసనలు ఎదురవుతున్నాయి. అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా వలస వ్యతిరేకత నిరసనలు ఊపందుకుంటున్నాయి. మొదటి నుంచి వలసదారులను తరిమేసే విధంగా ట్రంప్ చేసిన ప్రకటనలు ఇప్పుడు అమలు పెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏదో రకంగా తమ దేశంలోకి ప్రవాసులను రానియకుండా చేస్తున్నారు. న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ వలసదారుల కోసం బార్లా తెరిచిన తలుపులు యూరప్ ను సంక్షోభంలోకి నెట్టేశాయని చెప్పారు. 2 వారాల క్రితం లండన్ లో వలస వ్యతిరేక నిరసనలు జరిగాయి. అల్లరి మూకల నుంచి ఒక మహిళ పారిపోతున్న వీడియో వైరల్ అయింది. ఆమె వెనుకున్న వారు జెండా ఊపుతూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది కేవలం ఒక ఆందోళన కాదు, వలసదారులకు ఇచ్చే సందేశం. వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ శాశ్వతంగా స్థిరపడలేరనే సందేశాన్ని ఇచ్చారు. ఈ ర్యాలీలో 1,50,000 మంది పాల్గొన్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలి రావడం ఇదే. ఈ నేపథ్యంలో బ్రిటన్ లిబరల్ డెమోక్రాట్ల నాయకుడు ఎడ్ డేవీ ఫార్ రైట్ నేతలను తీవ్రంగా విమర్శించారు. వారిని దుష్ట శక్తులుగా అభివర్ణించారు. వలసదారులకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేస్తున్న నైజన్ ఫరాజ్, టామీ రాబిన్సన్, ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ ను ఆయన ప్రస్తావించారు. ఫరాజ్, మస్క్, ట్రంప్ కలిసి బ్రిటన్ ను ట్రంప్ అమెరికాలా మార్చాలని చూస్తున్నారని డేవీ అన్నారు. సామాజిక మాధ్యమాన్ని ద్వేషపూరిత వేదికగా మార్చారని ఈ నేతలను ఆయన విమర్శించారు. అదే సమయంలో లండన్ ముస్లిం మేయర్ సదీక్ ఖాన్ తో ట్రంప్ నేరుగా చర్చలు జరిపారు. ఖాన్ షరియా చట్టాన్ని విధించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను మేయర్ ఖాన్ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పక్షపాత, ద్వేషపూరితమైనవిగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రకటనలు ప్రజాస్వామ్య దేశాల మధ్య వలసల విషయంలో ఉన్న తీవ్ర విభేదాలను మరోసారి తేటతెల్లం చేశాయి. ఇది యూరప్ వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో నిరసనకారులు పోలీస్ వాహనాన్ని తగులబెట్టారు. దీంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ కెనాన్లు వాడాల్సి వచ్చింది. చాలా యూరప్ దేశాలోని ప్రభుత్వాలు ప్రస్తుతం తిరిగి సరిహద్దు తనిఖీలను చేపడుతున్నాయి. శరణార్థుల విషయంలో కఠిన చట్టాలను రూపొందిస్తున్నాయి. దీంతో పాటు సముద్ర మార్గాల్లో వచ్చేవారిని అదుపులోకి తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2015 సంక్షోభం తర్వాత వలసలు తగ్గినప్పటికీ దీని ప్రభావం గణాంకాల్లో కంటే భయం రూపంలో ఎక్కువగా కనిపిస్తోంది. రైట్ వింగ్ రాజకీయాలకు ప్రస్తుతం వలసదారులు అత్యంత సులభమైన లక్ష్యంగా మారారు. ఈ ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3.2 కోట్ల మందికి పైగా భారత ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. బ్రిటన్ లో నివసించే భారతీయులు కూడా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్న ఫిల్మ్ మేకర్ శ్రీమోయి చక్రవర్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, జాత్యహంకారవాదులకు ఇది నా సందేశం. నేను వలస వచ్చిన వ్యక్తిని, కష్టపడి పనిచేశాను. మీ దేశానికి నా వంతుగా అత్యధిక పన్నులు చెల్లించారు. కానీ ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ద్వేషం చూసి నా గుండె బద్దలైంది, షాక్ గురయ్యాను అని ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. భారత ప్రవాసులు బ్రిటన్ హెల్త్ సర్వీస్ NHS లో డాక్టర్లుగా, నర్సులుగా, జర్మనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆమ్స్టర్డామ్ లో రెస్టారెంట్లను, మిలన్ లో దుకాణాలను నడుపుతున్నారు. వారు తమ బాధ్యతగా పన్నులు కడుతున్నారు, కుటుంబాలను పోషించుకుంటున్నారు. UK ఎన్నికల్లో కూడా పోటీ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ నువ్వు మాలో ఒకడివి కావు అనే నిందను ఎదుర్కోవాల్సి వస్తుంది. లండన్ కి చెందిన బ్రిటన్ పౌరురాలు నోరా హాచిసన్ కు 47 ఏళ్లు. ఆమెకు భారత్ అంటే చాలా ఇష్టం. కానీ బ్రిటన్ లో అపరిమితంగా భారత జనాభా పెరుగుతుండడం మాత్రం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు చాలా మంది తక్కువ నైపుణ్యాలున్న భారతీయులు UK కు వస్తున్నారని నోరా అంటున్నారు. మీలాంటి వారితో మాకెలాంటి సమస్య లేదు, కానీ NHS లో పనిచేసే చాలా మంది డాక్టర్లకు, నర్సులకు కనీసం అల్ట్రాసౌండ్ రిపోర్ట్లను చదవడం, రాయడం లేదు. ఇక డిజిటల్ ఎక్స్రేలను సరిగ్గా చూడలేరు. భారత ఆసుపత్రిలో కూడా అలాంటి ఉద్యోగులు ఉండరేమో అని మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు. అందుకే చట్ట విరుద్ధంగా వచ్చిన వలసదారులందరినీ వెనక్కి పంపించేయాలని నోరా కోరుకుంటున్నారు. బ్రిటన్, అమెరికాలోని వలసదారుల్లో చాలా మంది భారతీయులేరని, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారని నోరా చెప్పారు. ఎక్సెస్ లో ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా కనిపించాయి. ఒకప్పుడు సాధారణ వసతి సముదాయంగా పేరున్న బెల్ హోటల్ ప్రస్తుతం నెలల తరబడి నిరసనలకు కేంద్రంగా మారింది. వారిని వెనక్కి పంపేయండి
అనే నినాదాలు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి. బ్రిటన్కు వచ్చిన 8 రోజుల అనంతరం 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై ఇథియోపియాకు చెందిన శరణార్థి హద్దూష్ కెబాటు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టు తర్వాత ఈ నిరసనలు మరింత పెరిగాయి. కోర్టు అతనికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే తాను అమాయకుడునని, మంచి క్రైస్తవుడనని కెబాటు చెప్పుకుంటున్నాడు. వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారు తమ వాదనకు బలం చేకూర్చేలా ఈ ఘటనను వాడుకుంటున్నారు. యూకేలోని హోటళ్లలో ప్రస్తుతం 32,000 మంది శరణార్థులు ఉంటున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 51,000గా ఉండేది. శరణార్థుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలతో పోలిస్తే ఆ సంఖ్య ఎక్కువేనని పరిశీలనలు చెప్తున్నాయి. చాలా మంది శరణార్థులు చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికులతో పాటు నివసిస్తున్నారు. వారిలో చాలా మంది గిగ్ ఎకానమీలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు. వారంతా చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా పని చేసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు వారానికి కేవలం 9.95 పౌండ్లు, అంటే మన కరెన్సీలో చూస్తే ఇది సుమారుగా 1,100 రూపాయలు సరిపోకపోవడంతో కొంతమంది రోజుకు అంతకు రెట్టింపు సంపాదన కోసం చట్ట విరుద్ధమైన షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే భారీగా ఖర్చు చేసి డంకీ రూట్లలో ఇక్కడికి వచ్చారు. అందుకు స్మగ్లర్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. అయితే ఇవేవి వార్తల్లో కనిపించడం లేదు. డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళు, అత్యాచారం చేసిన కెబాటు లాంటి వ్యక్తుల వార్తలే ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి. బ్రిటన్ మాత్రమే కాదు, అటు ఆస్ట్రేలియాలోనూ ఇదే వ్యతిరేకతలు నమోదవుతున్నాయి. అక్కడ ఇన్నేళ్లుగా ఆ దేశానికి సేవలందించిన వారు తమ అస్తిత్వాన్ని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనలు ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయన్నది ఇక్కడ ఆసక్తి కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అంతెందుకు, భారత సంతతి వ్యక్తిని 2 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకున్న ఐర్లాండ్ లో కూడా ఇటీవల భారతీయుల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు భారత వలసదారులని కొనియాడిన నేతలు భారతీయుల సంఖ్యను తగ్గించాలని పిలుపునిస్తున్నారు. భారత ప్రవాసులు కష్టపడి సంపాదించుకున్న $1 బిలియన్ సంపద తమ దేశం నుంచి బయటకు వెళ్లిపోవడం వారికి నచ్చడం లేదు. ఇదే వారికి అసలు సమస్యగా మారింది. ఈ ఆలోచన ప్రతి దేశంలో పనిచేస్తున్న భారత ఎన్ఆర్ఐలపై ప్రభావం చూపుతోంది. నిజానికి విద్య, వృత్తిపరమైన పురోగతిలో భారత వలసదారులు ముందంజలో ఉన్నారన్నది వాస్తవం. అమెరికాలో చూసుకుంటే మరే ఇతర కమ్యూనిటీతో పోల్చినా వీరి సగటు ఆదాయం అత్యధికంగా ఉంటుంది. అందుకే భారతీయుల ఉనికి తరచూ ఉద్రిక్తతలను పెంచుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ లో ప్రధాని కాగలరు. కెనడాలో చాలా మంది భారత వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అంతా బాగున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తిన వారే ఇప్పుడు అసూయ పెంచుకుని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.